నీ పేరేంటిదమ్మా? నా పేరు పంచపుల. మీ ఊరు? ఏ ఊరు? భీంపూర్. నీ పేరు? దినేష్ కుమార్. ఏ ఊరు మీది? భీంపూర్. మీరు బాబా దగ్గరికి ఎప్పుడు వచ్చింది? 1991. మీకు బాబా గురించి ఎవరు చెప్పిండ్రు? ఎవరి ద్వారా వచ్చిండ్రు? అంటే మేము స్కూల్లో చదివేటప్పుడు అప్పుడు మేము 7th క్లాస్ ఉన్నాం. అప్పుడు బాబా గురించి మాకు తెలిసింది. నిమ్మకాయలు ఇస్తారు, ఏదైనా ఉంటే అక్కడ నయం అవుతుంది అని చెప్పేసరికి అట్లా చెప్పిండ్రు స్టార్టింగ్లో. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిండ్రా మీరు? అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయినాము. మీరు ఫస్ట్ పోయినప్పుడు బాబా మీకు ఏమి ఇచ్చిండ్రు? మాకు ఏమి లేదు, ఇట్లా అని కూర్చుంటుండే మేము స్టార్టింగ్లో. చేతులు పెట్టి కూర్చుంటుండే. నిమ్మకాయ ఇస్తుండే అప్పట్లో. అంటే మీకు ఎవరికన్నా అట్లా ఇచ్చిండ్రా బాబా? మాకైతే ఎవరికి అట్లా ఇవ్వలేదు. మీరు చేతులు కింద ఇట్లా పెట్టి కూర్చున్నారు అంటే మీ మనసులో ఏదైనా అనుకొని అట్లా కూర్చుంటారు. అవును. కూర్చుంటే చేతులు జరుగుతాయా? అవును, జరిగేవి. అంటే అది మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అనుకుంటే జరుగుతాయి అన్నట్టు. అవును. అయితే మీ ఇద్దరులో ఎవరికన్నా అలా జరిగిందా? అప్పుడు మాది మ్యారేజ్ కాలే కదా. అప్పుడు కాలే. నువ్వు సపరేట్ వెళ్ళినావు, తను సపరేట్ వెళ్ళింది. సరే, నీ అనుభవం చెప్పు. నా అనుభవమే అప్పుడు అట్లా కూర్చుంటుండే మేము. అయితే నాది అక్కడే ఉంటుండే, అట్లా జారుతుండే కొద్దిగా. ఇక అప్పటి నుంచి బాబా దగ్గరికి మేము స్టార్ట్ అయినాం, నమ్మినాం. నువ్వమ్మా? నాకు బాబా గురించి తెలిసింది నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కాకపోతే నేను బాబా దగ్గర పూర్తిగా నమ్మడం వెళ్ళడం అంటే 2002లో నా పెళ్ళైనప్పటి నుంచి నాకు మా అత్తమామల నుంచి నాకు పూర్తిగా ఈ మార్గంలో రావడానికి ఒక మార్గం అనేది నాకు దొరికింది. ఇంతకుముందు కూడా నాకు తెలుసు, కానీ స్కూల్లో నేను ఆడపిల్లను కదా, దాని గురించి ఏం ఆలోచించకుండా ధ్యానం చేసేదాన్ని. ధ్యానం మొత్తం బాబా వైపే నేను ఉంచేదాన్ని. ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ మొత్తం బాబాతోనే చెప్పుకుంటాను. మనసులోనే, ధ్యానంలోనే, మాటలతోనే ఈ ప్రతిదీ బాబాతోనే మాట్లాడుతూ మరి ఏంటి సమాధానం, నాకు వచ్చే ప్రశ్నలు నేను బాబాకు వేస్తాను. నాకు సమాధానం ఏ విధంగా రావాలో నాకు వచ్చేది. నాకు పూర్తిగా అనేది నా పెళ్ళి ద్వారా, మా అత్తమామల ద్వారా నాకు పూర్తిగా నాకు ఏ అడ్డంకులు రాకుండా నాకు ఈ మార్గంలో నేను వచ్చేసాను. నమ్మకం నాకు ముందు నుంచే. కానీ అంటారు కదా, స్థిరమైన ఒక బాబా దగ్గర నేను పూర్తిగా రావడానికి ఆ విధంగా నాకు మార్గం దొరికిపోయింది. కారణం పెళ్లి అన్నట్టు. పెళ్ళి తర్వాత నీ అనుభవం నీకేం జరిగింది? చిన్నప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న అనుభవాలు ఉన్నాయి, కానీ అంతగా నేను అప్పటి నుంచి దాని మీద ధ్యాస పెట్టలేదు. కానీ ఇక్కడ చెప్పాను కదా, పెళ్ళైన తర్వాత నాకు వచ్చే ధ్యానంతో, కొంచెం ధ్యానంతో ఇలా అప్పుడప్పుడు పెళ్ళి కాకముందు కొంత అనుభవం ఉంది, పెళ్ళైన తర్వాత కొంత అనుభవం ఉంది. అయితే ఎక్కువగా సంసార సాగరం అంటాం కదా, ఆ సంసార సాగరంలో ఆటలాగానే అయిపోయిందేమో, చాలా రోజులు బాగా బాధగా ఉంటుంది, మిస్ అయిపోయినా అనేసి. ఆ విధంగా పెళ్ళి కాకముందు ఏంటంటే నేను 9వ తరగతి 10వ తరగతి ఉన్నాను. అప్పుడు నేను మా తాతయ్య హాస్పిటల్లో ఉండే. అది ఎవరికి తెలియని విషయం, నాకే తెలుసు. అది హాస్పిటల్లో ఉండేనైతే తాత గురించి నేను ధ్యానం చేసి శివరాత్రి రోజు మా హాస్టల్లో చిన్న పెట్టెలో ఒక దీపం పెట్టి ధ్యానం చేశాను. మా తాత బతకాలి అని. అంటే అప్పుడు తాత బాగా సీరియస్గా ఉన్నారు అనేసి చెప్పడం వల్ల నేను ధ్యానం చేశాను అన్నమాట. ధ్యానం చేస్తే అప్పటికి నేను ధ్యానంలో ఉన్నా, నా ధ్యానంలో ఉన్న జ్యోతి ఆరిపోయిందన్నమాట. అంటే తాత అదే నిమిషంలో, నేను ధ్యానం చేసిన నిమిషంలోనే నాకు చనిపోయారని నెక్స్ట్ రోజు తెలిసిపోయింది. ఆ అనుభవం నేను ఇప్పుడు బాబా దగ్గర వచ్చాను కదా పెళ్లి తర్వాత, అదైంది. అప్పుడు అలా తెలిసిందని నాకు ఇప్పుడు అర్థమైంది. మనకు అప్పుడు జరిగింది అర్థం కాదు, మనకు ఏదైతే అనుభవంలోకి వస్తుందో, అరే అప్పుడు నిజంగా అప్పుడు కనబడింది కదా, ఇది అనుభవంలోకి వచ్చింది అట్లా. ఇంకా అనుభవం అంటే ఇక నేను ఒక ఉదాహరణ అనుకుంటాను. బాబా దగ్గర నేను రావడమే అంటే
నేను రావడం ఇలా నేను అనుకున్నా కదా, ఇలా ఉండాలి నాకు, నా సంసారము, నా భర్త, నేను, పిల్లలు ఎలా అనుకున్నానో నాకు ఆ విధంగానే ఉంది అని ఎలా అనుకున్నా ఆలోచించేదాన్ని అన్నమాట. ఇలా వద్దు, తాగేవాళ్ళు, తినని వాళ్ళు, తినేవాళ్ళు, ఆ విధంగా నాకు ఉండొద్దు ఏదైతే ఆలోచించానో అది నేను అప్పుడు మనసులో అనుకున్నానో, బాబాతోని అడిగాను అనేది ఇప్పుడు నాకు ప్రసాదంగా దొరికిందని నేను భావిస్తాను. అప్పుడు నువ్వు సంకల్పం చేసుకునేది నాకు మంచి ఒక ఇల్లు అనేది మంచిగా దొరకాలి, నా జీవితం బాగుపడాలి అని నువ్వు సంకల్పం చేసుకున్నావు. అదే ఇప్పుడు నీకు జరుగుతున్నది కూడా. దానికంటే పెద్ద అనుభవం ఇంకోటి అవసరం లేదు. ఇంకా ఇంకేముంది, అమ్మ, నాన్న, తమ్ముళ్ళు అందరు కూడా ఇదే మార్గంలోనే ఎంచుకున్నారు కాబట్టి ఇంతకంటే గొప్ప అనుభవం నాకు ఇంకా ఎక్కడ లేదని, ఇంకా వెతకాల్సిన అవసరం కూడా లేదనేసి, ఇంకా నేను ఏమి ఇవ్వాలి బాబాని అడిగినా కానీ ఇంకేమి ఇవ్వాలి అనే ప్రశ్న కూడా నాకే వస్తుంది. ఇంకేం కావాలి, ఇంత మంచి అందరూ కూడా ఇదే మార్గంలో ఉండడం, ఆ విధంగానే ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదం దొరకడం కూడా చాలా కష్టం కదా ఇవాళ రేపు. అందరూ కూడా ఇదే మార్గంలో ఉండడం, నేను అదే నాకు పెద్ద బాబా వరం అని నేను అనుకుంటాను. అంతే కదా, అదే వరం. దినేష్ నువ్వు చెప్పు నీ అనుభవం. तर కానీ ఆ అనుభవం ఇది కానీ తుక సరే. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండే, నాకు అందరికీ చెప్తుండే, ధ్యానం చేయండి రా అని. ఎప్పుడు కలిసినా ధ్యానం గురించి అంటుండే అన్నట్టు. కానీ మాకు తెలియకపోతుండే అది ధ్యానం గురించి చెప్తుండే. ఇప్పుడు తెలుస్తున్నది ధ్యానం విలువ. అప్పటి నుంచి మేము కంటిన్యూ అయితే ఈ పార్టీకి ఎక్కడో ఉంటుండే అని, అది మిస్ అయినాం ఒకటి. దాంతోపాటు కొన్ని అనుభవాలు ఉన్నాయి. మా చిన్న కొడుకు ఓంకార్, ఆయన బాబా దగ్గర నిత్యం పోతుండే. ఇట్లా మేము పోయేటప్పుడు ఆయన చిన్నోడు బాబా దగ్గరికి పోతుండే. జ్వరం వచ్చింది ఒకరోజు. జ్వరం వస్తే జ్వరంలోనే బాబా మా చిన్నోడికి ఇంజెక్షన్ రూపంలో ప్రసాదం ఇచ్చిండు అన్నట్టు. కళ్ళలో కాదు, నిజంగానే అయింది అది. కానీ ఆయనకు కళ వచ్చింది మా చిన్నోడికి, ఓంకార్కి కళ వచ్చింది మా చిన్నోడికి, బాబా వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నాడు అని. అయితే ఆయనకు జ్వరం ఉన్నది. ఇంజెక్షన్ ఇచ్చేసరికి నెక్స్ట్ డే జ్వరం పోయింది ఆయనకు. పొద్దున్నే లేచి చెప్తున్నాడు, మూత్రం పోసుకున్నాడు బెడ్ మీద. పొద్దున్నే నాకు బాబా ఇంజెక్షన్ ఇచ్చిండు అని చెప్పిండు. అప్పటి నుంచి బాబా కనబడితే ఆయన పారిపోతుండే అన్నట్టు, బాబా దగ్గరికి పోయేది. అంటే రాత్రి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిండ్రు కదా, ఇప్పుడు దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తారేమో అని భయం వచ్చేసింది ఆయనకు. బాబా ఎంత పిలిచినా పోకపోతుండే వెళ్ళకపోతుండే అక్కడికి. కొన్ని రోజుల తర్వాత దగ్గర చేసుకొని బాబా ఆయనను గమనించిండు అన్నట్టు. అరే వీడు ఎట్లా ఉన్నాడు, వీళ్ళు చెవి ఎట్లా ఉన్నది అది అని గమనించి, ఏదో ఒక సైనికుల్లాగా అయిపోతాడు వీడు అని అన్నాడు బాబా అప్పట్లో. అప్పుడు అదే అయిపోయింది అన్నట్టు. ఆయనకు మేము సైనిక్ స్కూల్ వచ్చేసింది ఆయనకు. అది ఎట్లా వచ్చిందో ఏమో కానీ సైనిక్ స్కూల్లో సీటు మాత్రం వచ్చింది. ఇప్పుడు ఈ 9th క్లాస్, ఇప్పుడు 8th క్లాస్ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు. అంటే వాడి చిన్నప్పుడే బాబా ఆశీర్వాదం ఇచ్చినట్టే కదా. అవును, ఆశీర్వాదం. ఏదో అవుతాడు. ఒడిలో ఇట్లా పడుకొని ఉంటే తెచ్చా ఆయన చెవులు చూడు బాయి, सेम सैनिक चा असद रहते हैं అని అంటుండే బాబా. सैनिक वालों का ऐसे रहते छोटे छोटे कान, ऐसे भागना भी ऐसा है, ऐसे ऐसे पहने टिकते అని చెప్తున్నాను. ఆయన ఎలిజిబుల్ కూడా కాదు అన్నట్టు, ఫిట్ లేకుండే ఆయన. ఇప్పుడు ఫిట్నెస్ ఉన్నాడు. అంటే అక్కడ ఫిట్నెస్ ఉంటేనే సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్ కావాలి. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అదొక మాకు ఇద్దరికి వచ్చిన మా పిల్లలలో అంటే అదొక అనుభవం. అంటే చిన్నప్పుడు వాడు చిన్న బాబు 6 నెలల బాబు 7 నెలల బాబు ఉన్నప్పుడే బాబా చెప్పిండ్రు వీడేదో అవుతాడని. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు సైన్స్ స్కూల్లోనే వాడు చదువుతున్నాడు. మా కళ్ళ ముందే జరిగిన అనుభవం అన్నట్టు. పిల్లలతో